ఎప్పుడు చూసినా పిసుకుడే పని అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ ఇంట్రడ్యూస్. నా పేరు వచ్చేసి యశ్వంత్ అనమాట. పప్పు స్వీట్ గా పప్పు అని పిలుస్తాను. ఆదరించండి మమ్మల్ని. యాక్చువల్లీ దాని తర్వాత నారాయణ కాలేజ్ లో చదివాను. మనకి బీటెక్ అంతా బ్యాక్లాగ్స్ ఉండే అనమాట. ఎన్నిసార్లు ఎగ్జామ్ రాయాలనే నాలెడ్జ్ పెట్టేది ఉంటే కూర్చోాలి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మన నిశాంత్ గురించి తెలుసుకుందాం. అసలు నిశాంత్ అంటే ఎవడు, అసలు ఏంది, ఆడేం చేస్తాడు, అసలు దేని పనికి వస్తాడు, దేని పనికి రావడం, దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇంట్రడ్యూసింగ్ మిస్టర్ నిశాంత్. హాయ్. వచ్చిందండి సారు. ఇక పప్పు ఏమంటుండే పిసుకుడు, ఎప్పుడు చూసినా పిసుకుడే పని అండి. అయితే ఇప్పుడు నిశాంత్ అసలు ఏంది, గతంలో నిశాంత్ ఏం చేసేవాడు, ఇప్పుడు ఏం చేయబోతున్నాడు అనేది తెలుసుకుందాం. వెల్కమ్ టు అవర్ స్టూడియో నిశాంత్. నిశాంత్గా సామాన్య వ్యక్త లేకపోతే బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్త తెలుసుకుందాం. నిశాంత్ చెప్పు. నమస్తే పెట్టు. నమస్తే వ్యూవర్స్. పిల్లలు ఇద్దరు అట్లా. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ ఇంట్రడ్యూస్. నా పేరు వచ్చేసి యశ్వంత్ అనమాట. పప్పు స్వీట్ గా పప్పు అని పిలుస్తారు. స్వీట్ కాదు, వీడు వేసే లెక్కలన్నీ పప్పు లెక్కలే. పప్పు ఈయన పేరు. ఎవరిని అన్నాడు కావాలంటే ఇప్పుడు యూఎస్లో మా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి కూడా ఫోన్ చేసి అడుగుదాం. ఇలా స్కూల్లో కార్తీక్ గారు వాళ్ళకి ఫోన్ చేసి కూడా అడుగుదాం. అయితే ఇప్పుడు నిశాంత్ అసలు నీ రోల్ ఏంది? అసలు నిశాంత్ కెమెరామెన్ మెయిన్ రోల్, తర్వాత ఎడిటింగ్ కూడా చేస్తా. ఎడిటింగ్ చేస్తావు. మన వీడియోలు ఇంకా వస్తలేమని అడుగుతారు. ఏమైంది అసలు? ఆల్రెడీ వీడియోలు ఎడిటింగ్ అయితేనే ఉన్నాయి. అన్నీ ఒకటేసారి రిలీజ్ చేద్దామని ఒకటి మళ్ళీ ఒకటి పెట్టినాక గ్యాప్ రావద్దని ఆలోచనతో ఆపుతున్నాం అంతే. పెద్ద ఎన్ని వీడియోలు చేసిర్రా ఇప్పటికి? 10 వీడియోల దాకా ఉన్నాయి. అమ్మా, ఒకటి ఎడిటింగ్ చేస్తలే గాయస్, నేను పెట్టుకుంది అండగా ఇంక మళ్ళీ అలా ఒకటి అయిపోయింది ఆల్రెడీ ఎడిటింగ్. క్యాప్కట్ లో చేసిండు, ప్రీమియర్ లేరా అంటే ప్రీమియర్ సాఫ్ట్వేర్ వచ్చింది రోజు. సో ఏంటంటే వీళ్ళు ఆల్రెడీ యూట్యూబ్ లో ఉన్నారు. వీళ్ళిద్దరు కలిపి ఇంకొకళ్ళు ఉంటారు శివ అని, ఒక తెలుగు భక్తి అని ఒక ఛానల్ స్టార్ట్ చేసారు అనమాట. అది ఆల్రెడీ 700K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో మనోడు ఏంటంటే ఎంకే బ్లాగ్స్ అని స్టార్ట్ చేస్తుండు. అది మన న్యూ ఛానల్. అసలు అంతే ఏంటంటే అసలు అదే తెలుగు భక్తి ప్లేస్ లా ఇట్లా మన ఫేమ్ ఉంటే ఎట్లుంటుండే, మన వేరే ఉంటుండే. అసలు ఆ స్టోరీ వేరే ఉంటుంది. ఇన్ని రోజుల నుంచి అసలు ఫేసే రివీల్ చేయలేదు. సో దీంట్లో ఏంటంటే మొత్తం మన ఫేసు, మన లైఫ్ స్టైల్ కథ, మనం చేసే చిల్లర పనులు, లత్కోర్ పనులు అన్ని ఇంట్లో పెడతాం ఇప్పటి నుంచి. అది చూసి ఆదరించండి మమ్మల్ని. ఇదేంటైతే అరే నీ అబ్బా, అరే నువ్వు పైన నిప్పు, అరే నీ అబ్బా జఫా చూసి ఆదరించాలంట. ఇది సీరియల్ మరి ఆదరించాలంటుండు. అయితే ఇంకా నిషా ఇప్పటి వరకు అయితే ఫ్రేమ్ ముంగట్కి రాలేదు. సో ఇప్పుడైతే ఫస్ట్ టైం ఫ్రేమ్ ముంగట్కి అయితే వస్తున్నాము. అప్పటి నుంచే ఫ్రేమ్ ముంగట్కి వస్తే ఈ పార్టీకి ఎక్కడో ఉంటున్నాయి కానీ రాలేదు. సరే అయినా లేట్ అయింది. ఇప్పుడైతే ఇంకా మన గ్యాంగ్ లో మంచి మంచి క్యాండిడేట్లు ఉంటారు, నవ్విచ్చే క్యాండిడేట్ మెల్ల వస్తుంటారు మార్కెట్లకి. బోరాన్ అంటారు చూడిగా, బోరాన్ కాదు ఇక దాన్ని హీలియం ఉంటుంది అందరు. ఇక బోరోరు వస్తారు, మెల్లమెల్ల అందరు వస్తారు. ఎంటర్టైన్ చేయడానికే మేము ఎప్పుడు మీకు ముందు ఉంటాము. ఇట్లనే జర మమ్మల్ని కూడా ఎంకరేజ్ చేయండి అందరినీ. ఎలాంటి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని ఎప్పుడు ఆలోచించుకుంటూ అదే మాట్లాడుకుంటుంటాం. మేము ఎప్పుడైనా ఖాళీ కూర్చున్నప్పుడు కూడా అదే మాట్లాడుతుంటాము. ఎట్లాంటి కంటెంట్ చేద్దాము, ఏం చేద్దాం, ఎట్లాంటి కంటెంట్ చేద్దామని ఎప్పుడు అదే టాపిక్ డిస్కస్ చేస్తాం. మన పప్పు ఆడు ఏందని అనుకుందాం. పప్పు వాట్ అబౌట్ యు, నీ గురించి చెప్పు. యాక్చువల్లీ బీటెక్ చేస్తున్నా అనమాట. వేసుకోరా ఫస్ట్ వేసుకోరా నువ్వు.
నేను దిల్షనా పబ్లిక్ స్కూల్. ఎక్కడ ఏ బ్రాంచ్? వనసలిపురం బ్రాంచ్. దాని తర్వాత నారాయణ కాలేజ్ లో చదివాను. నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్. ఎస్ఎస్సి 2015లో 10కి 10 జీపీఏలో గత 2 ఏళ్ల అభివృద్ధి శాతం 2100. కొత్తపేట్. దాని తర్వాత బీటెక్ వచ్చేసి SRIIT ద గ్రేట్ కాలేజ్ అన్నమాట. సో అది నేను అసలు ఆ కాలేజ్ ఎందుకు జాయిన్ అని తెలుసా ఆయన? అయితే ఆ కాలేజ్ లో అది కాదు జోలీ యాక్చువల్లీ బ్రిడ్జ్ కోర్స్ ఉండే 3 years ఇండియా చదువుకుని 4th year US పంపిస్తా అని ఉండే అనమాట. సో అది బాగుందని చెప్పి జాయిన్ అయినా. ఏమైందంటే అదో తొక్లో కాలేజు, SR ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఇక్కడ ఏడుంటది వీడి చదవకపోతే ఏం చేస్తారు వాళ్ళు? నేనే చదవలేదు, చెత్త కాలేజ్ అని అంటుండే. అందరు చదువుకోలేడు, ఒక్కడే ఉండి అందరు పోయారు ఆల్రెడీ బయటికి. అయితే వీడు ఎందుకు పోయిన తెలుసా ఫస్ట్ ఆ కాలేజ్కి? US వాళ్ళని ఒక కోరిక, US వెళ్ళాలని చిన్నప్పటి నుంచి గోల్ ఉండే అనమాట. ఆ కాలేజ్ ఏంటంటే ఒక ఏమంటారు 2 years కాగానే 2 years 3 years కాగానే డైరెక్ట్ అక్కడ పంపించి 1 year అక్కడనే చేయొచ్చు అని చెప్పి అక్కడ చదివి ఇక్కడ క్రెడిట్స్ అన్ని అక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తే మనకి బిఎస్ అనేది డైరెక్ట్ US యూనివర్సిటీ నుంచి వచ్చేది. మన దురదృష్ట శాతాన్న ఏమైందంటే బ్యాక్లాగ్స్ అవి నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు మనది 7th year అయిపోయింది, 8th year ఫస్ట్ సెమిస్టర్ నడుస్తుంది. ఇంకెన్ని అటెంప్ట్స్ ఉన్నాయి? ఇంకా 2 attempts ఉన్నాయి. 3 subjects అయిపోతుంది. 3 subjects ఉన్నాయి. ఇంకా చూడాలి ఏమైతుందో. ఫైనల్ ఇయర్ 8th year నీ జాయినింగ్ ఇయర్ జాయినింగ్ ఇయర్ 2018. నాకు లేదు. అదే మరి ఉందా అంటున్నా. నాకు లేదు. 2025 8th year ఫస్ట్ సెమిస్టర్ అన్నమాట. ఇంకెన్ని సార్లు ఉంది? ఇంకా 2 attempts ఉన్నాయి. ఈ 2 attempts లోపల అయిపోవాలి. 3 subjectలు ఉన్నాయి. 3 subjectలు అయితే అయిపోతుంది. ఇన్ని సార్లు రాసినాక, ఇన్ని సార్లు ఫెయిల్ అయ్యి పాస్ అయినాక ఆ సబ్జెక్టులు ఇంకా 3 ఉన్నాయి. ఇంకా 2 attempts ఉన్నాయి. ఇన్ని సార్లు అటెంప్ట్ చేసినాక నీకేమన్నా ఉంటుందా బయటికి పోయినాక? అసలు ఉండపోనీ ఇప్పుడు ఫేక్ సర్టిఫికేట్ అనే ఉంటది కదా. సర్టిఫికేట్ పేరు కోసం రాస్తున్నావు. ఒక్కొక్క సెమిస్టర్ కి ఎన్ని తీసుకు నాకు యాక్చువల్లీ 4th year అసలు గాయస్ అసలు దీనికి ఎన్ని సప్లీలు ఉండే, అసలు ఏమైంది, ఎందుకు ఇట్లా తయారయ్యిండు అనేది కనుక్కుందాం. యాక్చువల్లీ 4th year అయిపోయేసరికి నాకు 13 backlogs ఉండే అనమాట. ఒక 1 year ఫస్ట్ 1 year ఏదో రాసిన ఉత్తే రాసిన 13కి 13 అట్లానే ఉండే. తర్వాత 1 year అయిపోయిన తర్వాత 5th year అయిపోయిన తర్వాత 6-1కి ఒక్క సబ్జెక్ట్ క్లియర్ అయింది. దాని తర్వాత ఇట్లా కాదని చెప్పి గట్టిగా కూర్చొని చదివిన. 4 subjects క్లియర్ అయినాయి. మా డాడీ కడతాడు ఇక. అసలు ఇప్పటివరకు ఇంకెంత ఖర్చు అయింది? అదే ఆ ఖర్చు అంతా పెట్టుకుంటూ దండ పెట్టుకుంటారు ఇప్పటి వరకు నిజంగా. అయితే ఇప్పటికి 4 years ఖర్చు ఎంత అయింది? 8 years సారీ 8 years. యాక్చువల్లీ ఫీజు, ట్యూషన్ ఫీ, JNTU ఫీ, ఎగ్జామ్ ఫీ, బస్ ఫీ అంతా వచ్చేసి 2 lakhs అవుతుంది అప్రాక్సిమేట్లీ. నాకు అప్రాక్సిమేట్లీ 2 lakhs అవుతుంది. బండి మీద ఆర్టీసీ బస్ లో కాలేజ్ బస్ అట్లా అనమాట. 1 yearకి వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ 2 years 2 lakhs వస్తుండే. 4 yearsకి వచ్చేసి 8 lakhs అయింది అనమాట అప్రాక్సిమేట్లీ. ఇంకా గాయస్ ఇంకా 2 attempts ఉన్నాయి. ప్లాట్ కొనుక్కున్నా ఇక్కడ పెదంబర్ పెట్టుకుని ప్లాట్ కొనుక్కున్నా ప్లాట్ 2 ఇంతలో అదైతే పక్క డాన్స్ అలా అయ్యే పైసలు వేస్ట్ చేయనికనే తయారైంది. కాకపోతే నాలెడ్జ్ అయితే వచ్చింది మనకి. నాలెడ్జ్ ఇస్ గెయిన్. ఎన్నిసార్లు ఎగ్జామ్ రాయాలనే నాలెడ్జ్ ఎన్నిసార్లు ఎగ్జామ్ రాయాలనే నాలెడ్జ్. యాక్చువల్లీ నాకు ఎక్కడ తప్పు పోయిందంటే మధ్యలో డిస్ట్రాక్షన్స్ వచ్చినాయి. తెలిసిన బీటెక్ లో లవ్ ఫెయిల్యూర్ కాదు, ఒక్క ఫెయిల్యూర్ కాదు మనకి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? అవన్నీ అమ్మాయిల జోలికి వెళ్ళి అలంగిల్కి ఇట్లా అదేంది ఆవారా బ్యాచ్ లెక్క అయిపోయి అట్లా మందు తాగుకుంటా అదంతా సెట్ కాదనిపించి అమ్మాయిల జోలికి అయితే వెళ్ళలే. కాకపోతే ఫ్రెండ్స్ తోటి చిల్లు కొట్టుకుంటా కూర్చుంటుండే. అదే ఇక మందు తాగడం అట్లా అట్లా. నువ్వు ఇప్పుడే చెప్పినావా తాగడానికి? ఇప్పుడే చెప్పినావు మళ్ళీ ఎప్పుడు తాగుతాడు. అంటే లవ్ ఫెయిల్యూర్ తాగడం వేరు, ఫ్రెండ్స్ తో చిల్లు కొట్టుకుంటూ తాగడం వేరు. ఏ బ్రాండ్ తెచ్చుకుంటారా మీరు ఒకవేళ మీ దోస్తులు కూర్చుంటాయి?
బేసిక్ మినిమం అయితే బీపీ అండ్ అబౌవ్, ఇక బీపీ అండ్ అబౌవ్. ఓడన పెట్టేది ఉంటే ఆనుకూర్చాలి అంతే, ఇక బీపీ అండ్ అబౌవ్ అనమాట. సో ఎంతమంది ఉంటే అంతమంది షేరింగ్ బీపీ, వేరే తాపిస్తేనేమో ఎక్కువ రేట్. అయితే మొత్తానికి అయితే ఇంకైతే అట్లేం లేదు, మాకు ఎట్లుంటుండే కాలేజ్ లో అందరం షేరింగ్ చేసుకుంటుండే, డివైడెడ్ బై చేస్తుండే బరాబర్. ఏమో కానీ ఇంకా వీడు ఏంటంటే ఇంకా హోప్ పోయింది, ఇక బయటకు ప్లాన్ యుఎస్ ప్లాన్ అయితే ఇప్పుడు డ్రాప్ అయినా. మన ట్రంప్ మా సంగతి తెలిసిందే. ట్రంప్ కాదు ఆయన ఒక్కొక్కటి పుట్టా చచ్చిపోతాడు. బియర్నెట్ లో ఓ పిల్లాడు చచ్చిపోయాడు పాపం. వీడు యుఎస్ పోతా అంటుండు పాపం. మొన్ననే ఓ పిల్లాడు బియర్నెట్ లా ఏమో పేరు పాపం ఏదో పెట్రోల్ పంప్ లా పని చేస్తుంటే షూట్ చేసిరు. షార్ట్ డెడ్. అసలు ఆడేం చేయలేదంట, అన్యాయంగా వచ్చిరు చంపేసారు. అంతే అక్కడ గన్ కల్చర్ ఎక్కువ, గన్స్ ఈజీగా ఇచ్చేస్తారు. మనోళ్ళేమో చెప్తుంటలే అన్ని అనం చూస్తురు, ఆయన కూడా మళ్ళీ యుఎస్ కే పోతా అంటారు. ఏం చేయాలో ప్రాణాలు పైసనే ఇంపార్టెంట్ అయిపోయింది. వెస్టర్న్ కల్చర్ కి అలవాటు పడిపోతారు మనోళ్ళు. ప్రాణాలు బేసికలీ అక్కడ ఏం లేదు పెద్ద. ఇంకా ఇది మొత్తంగా అయితే పప్పు ఆడ వేసేది, ఇది నిశాంత్ ఆడ వేసేది. మన నిశాంత్ కి పెళ్ళి అయింది తెలుసా పిల్లలు మీకు అందరికి? నిశాంత్ కి పెళ్ళి అయింది. లవ్ మ్యారేజ్ కాదు, లవ్ మ్యారేజ్ తర్వాత చేద్దాం, ఆ స్టోరీ తర్వాత చేద్దాం, తర్వాత వీడియో చేద్దాం వేరేది. సో గాయ్స్ ఇది వీడియో వేసినాడు ఇలా మధ్యలో నన్ను వేసారు, నేనేం చేస్తున్నా తెలియదు. ఇక ఇట్లనే ఇక ఎంకరేజ్ చేయండి, మంచి సపోర్ట్ చేయండి. నిశాంత్ ఖచ్చితంగా ఎంకరేజ్ చేయండి. మీరు అనుకున్న కంటెంట్ అయితే ఇవ్వడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాం. మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారో కామెంట్ లో వేయండి. ఈయన పేరు పప్పు. గంట అయితే గుంజి కొట్టురు. ఇక ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఎప్పుర్రా. బాయ్.